భక్తి సమాచారం. మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు వెలుగు, జీవితానికి మార్గదర్శనం. భక్తి అంటే నమ్మకం కాదు, అది ఒక అనుభూతి, ఒక జీవన విధానం. మీరు ఉన్న చోటనే నుంచే మన ఎస్ఆర్ న్యూస్ ఛానల్లో ద్వారా దేవాలయం సందర్శిద్దాం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం సర్పవరంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్నారాయణ స్వామి వారి ఆలయంలో ఉన్నాం. ఆలయ విశేషాలను పండితులను ఈవోని అడిగి తెలుసుకుందాం. జై శ్రీ భావనారాయణ స్వామి. అష్టోత్తర శతం లోకే మమ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాదికం ఫలం. భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ పదగేశ్వర ఆవిర్భువనే నారదాయ మహాత్మహే అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్ర మహాత్మ్యం. ఏంటండి క్షేత్ర మహత్యం అంటే, అష్టోత్తర శతం లోకే, లోకములో 108 నారాయణ క్షేత్రాలని దర్శనం చేసుకున్న దర్శనాఫలం కన్నా అధికమైన దర్శనాఫలం వస్తుంది ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే. ఎందువల్ల అంత క్షేత్ర మహాత్యం ఫలితం వస్తుందండి ఇక్కడ అని అంటే, సాక్షాత్తు నారద మహాముని వారు ఈ క్షేత్రంలో తపస్సు చేశారండి. తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావంలో ఏ రూపమైతే ఉందో ఆ భావ రూపంగా స్వామికి సాక్షాత్కరించారు. నారద మహాముని యొక్క భావ రూపంగా దర్శనమిచ్చారు ఇక్కడ నారాయణుడు. అందువల్ల ఈ క్షేత్రంలో స్వామివారికి భావనారాయణ స్వామి అని నామధేయం ఏర్పడింది అనమాట. నారద మహాముని యొక్క భావరూపం ఏంటంటే, ఆ భావరూపం విశిష్టత ఏమైనా ఉందా అంటే బహు విశిష్టమైన రూపం అండి, దర్శనం అండి. ఏంటంటే, నారద మహాముని యొక్క భావంలో ఉన్న స్వామి గరుడ వాహన మీద కూర్చుని ఉన్న మహావిష్ణువు. గరుడ వాహన మీద కూర్చుని ఉన్న మహావిష్ణువు దర్శనం చేసుకుంటే ఈ తనువు సుఖంగా స్వేచ్ఛగా ఆనందంగా అనుభవించిన తదనంతరం శ్రీ వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని పద్మపురాణంలో ఉంటుంది. అందువల్ల విశేషమైన దర్శనం ఏదయ్యా అంటే గరుడ వాహన సేవ. గరుడ వాహన మీద కూర్చుని ఉన్న మహావిష్ణువుని దర్శించుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. ఇటువంటి ఫలితం ఈ క్షేత్రంలో శిలామూర్తిగా ఉన్నారనమాట. శ్రీరంగము, తిరుపతి వంటి పెద్ద క్షేత్రాల్లో ఉత్సవమూర్తుల్ని గరుడ వాహనం మీద వేంచేపు చేసి దర్శనం చేసుకుంటారు. కానీ మన ఈ సర్పవరం భావనారాయణ స్వామి వారి క్షేత్రంలో శిలామూర్తి గరుడ వాహనం మీద కూర్చుని ఉంటారు. ఎందుకంత విశిష్ట దర్శనం ఇక్కడ వచ్చింది అంటే, సాక్షాత్తు నారద మహాముని వారు తపస్సు చేయడం వల్ల ఆయన భావ రూపంగా దర్శనమిచ్చారు. అది మొట్టమొదటి స్వరూపం. రెండవది ఏంటంటే, ఇలా స్వయంభుగా వెలిసాక స్వామివారికి ఉత్సవం చేద్దామని సంకల్పిస్తారు నారద మహర్షి. అయితే ఉత్సవం చేయాలంటే లక్ష్మీదేవి కూడా ఉండాలి కదా, అమ్మవారు లేరు ఇక్కడ, స్వామివారు ఒక్కరే విశేషంగా దర్శనమిచ్చారని రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకుని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించారు. రెండవది రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి సాక్షాత్తు నారద మహాముని యొక్క చేతుల మీద ప్రతిష్ఠ కావించబడిన స్వామి అన్నమాట. ఇలా ఈ రెండు వెలిసిన తర్వాత కొంతకాలానికి ఈ క్షేత్ర మహాత్యాన్ని తెలుసుకుని ఆదిశేషుడు అంశైన అనంతుడనే ఒక సర్పం వచ్చి భావనారాయణ స్వామిగా వెలిసిన ఈ శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకుంటే ఆ సర్పానికి వరం ఇస్తారు. ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామిగా వెలిసిన తర్వాత మొట్టమొదటిసారి సర్పం వరం పొందింది ఈయన దగ్గర నుంచి. అందువల్ల సర్పం వరం పొందిన ప్రదేశం కాబట్టి ప్రదేశము సర్పవరంగా ఖ్యాతి చెంది నామధేయం ఏర్పడింది. అందువలన వరం పొందిన కృతజ్ఞతతో ఆ అనంతుడనే సర్పము ఈ క్షేత్రంలో మరలా తాను వరం పొందిన గుర్తుగా ఒక భావనారాయణ స్వామి వారి మూర్తిని ప్రతిష్ఠించారు. ఇదే మనం మూడవదైన మూల భావనారాయణ స్వామి సన్నిధి అనమాట. ఇలా ఈ క్షేత్రంలో 3 విధాలుగా స్వామివారు వేయించేసి ఉంటారు. మొట్టమొదటిది స్వయంభూ శ్రీ పాతాళ భావనారాయణ స్వామి, రెండవది నారద మహాముని ప్రతిష్ఠ శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి, మూడవది అనంతుడనే సర్పం ప్రతిష్ఠ చేసిన మూల భావనారాయణ స్వామి. ఇలా 3 విధాలుగా స్వామివారి ఇక్కడ వేయించేసి ఉన్నారు. అయితే ఈ క్షేత్రానికి 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి నారద కుండము, 2 ముక్తి కుండము.
నారద కుండము అంటే నీటి తటాకము, నారద సరస్సు. రెండవది ముక్తికా సరస్సు. భావనారాయణ స్వామి నారద మహాముని వారికి దర్శనమిచ్చింది ఎప్పుడండి? మాఘమాసంలో ఆదివారం నాడు స్వామి దర్శనమిచ్చారు. భానువారం అంటే ఈ క్షేత్రానికి ఆదివారం, భానువారం పర్వదినం అండి. అందువల్ల మాఘమాసంలో ఆదివారం నాడు ఈ క్షేత్రానికి మొట్టమొదట వెలిసిన నారద సరస్సులో స్నానమాచరించి, తర్వాత ముక్తిగా సరస్సులో స్నానమాచరించి, ఈ ముగ్గురుగా వేయించేసి ఉన్న ఈ 3 భావనారాయణ స్వాముల్ని దర్శనం చేసుకుంటే యవమాత్రాధికం ఫలం, 108 క్షేత్రాలు దర్శనం చేసుకున్న దానికన్నా అధికమైన ఫలితం, ఆ విగంజంత అధికమైన ఫలితం లభ్యమవుతుంది మనందరికీ అని చెప్పేసి ఈ క్షేత్ర మహాత్మ్యం తెలియవస్తుంది. అయితే ఇటువంటి దివ్యమైన క్షేత్రంలో 108 క్షేత్రాలు దర్శనాఫలం ఇచ్చే క్షేత్రంలో రేపు మనకి వచ్చేది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో డిసెంబరు 16వ తారీఖు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు కూడా ధనుర్మాసం విశేషంగా జరుగుతుంది. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా భక్తులందరి పేరుని విశేషంగా అర్చన చేసే సౌకర్యం కల్పించారు. ధనుర్మాసంలో విశేషమైన పాసరాలప్పుడు స్వామివారికి విశేష అలంకారం చేసి స్వామివారి భక్తులందరికీ కూడా ఆ దర్శనాన్ని కల్పిస్తూ ప్రసాదాన్ని కూడా వితరణ చేస్తారు. అలాగే మనకి ధనుర్మాసంలో విశేషంగా కూడారై అనే ఒక ప్రసాద విశేషం ఉంది. అంటే పూర్వం గోదాం వారు ఈ ధనుర్మాస దీక్ష చేస్తున్నప్పుడు కూడారే పాసురం 27వ పాసురం వచ్చేప్పటికి 108 గంగాళాలతో దివ్యమైన ఒక పాయసాన్ని చేసి స్వామివారికి శ్రీమన్నారాయణుడికి ఆరిగింపు చేసి అందరికీ వితరణ చేశారండి గోదామ్మ వారు. అందువల్లని అది మనం స్మృతిగా ఉంచుకుని ఆ 27వ పాసురం రోజు అంటే జనవరి 11వ తారీఖు నాడు 108 గంగాళాలు బదులు 108 కప్పులతో మన ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు జర్మన్ సిల్వర్ కప్పులతో ప్రసాదాన్ని 108 కప్పులతో స్వామికి నివేదన చేసి ఆ కప్పులన్నీ కూడా ఈ ధనుర్మాస పూజానికి కట్టిన భక్తులందరికీ ఒక కప్పుతో ప్రసాదం ఇవ్వడానికి నిర్ణయం జరిగింది విశేషంగా. అలాగే జనవరి 14వ తారీఖు భోగి పండగ. ఆ భోగి పండుగ నాడు గోదా కళ్యాణం జరుగుతుంది 9:30 గంటలకు. విశేషంగా భక్తులందరూ కూడా ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొని తరించవలసింది. అయితే ఈ ధనుర్మాసంలో ఒక విశేషం ఉంది. ఇందాక చెప్పాం స్వామివారి క్షేత్ర మహాత్మ్యం, విశేషమైన క్షేత్ర మహాత్మ్యం అండి అని. ఈ క్షేత్ర మహాత్మ్యంలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం ఉంది మనకి ధనుర్మాసంలో. ధనుర్మాసంలో ఈ డిసెంబర్ 30వ తారీఖున వచ్చే విశేషమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవైకుంఠంలో 3 కోట్ల మంది దేవతలు కూడా స్వామి వైకుంఠంలో ఉత్తరాన్న ఉన్న గుమ్మం తలుపు తీస్తే స్వామి ఆ ఉత్తర గుమ్మంలోంచి దేవతలందరూ కూడా వెళ్ళి ఆ వైకుంఠంలోని పెరుమాళని దర్శనం చేసుకుంటారు. అయితే మనం కూడా శ్రీమన్నారాయణ అయిన భావనారాయణ స్వామి వారిని భావనారాయణ స్వామి ఆలయానికి ఉత్తరంగా ఏం చేసి ఉన్న గుమ్మంలోంచి లోపలికి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. వైకుంఠ ఏకాదశి ఫలితం శ్రీమన్నారాయణ ప్రత్యక్షంగా సాక్షాత్తుగా స్వామివారి దర్శనం అవుతుందని. అది 30వ తారీఖున విశేషంగా పుష్పాలంకరణంతో స్వామివారిని అలంకరింపజేసి ముక్కోటి మండపంలో వేయించేపు చేస్తారు. భక్తులందరూ కూడా వచ్చి విశేష దర్శనాన్ని దర్శించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ఇది మన ధనుర్మాసం మాస విశేషం. అలాగే ఇక్కడ మన కొత్తగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇటువంటి క్షేత్రంలో భక్తులందరికీ కూడా విశేషంగా ఫలితం లభ్యమవ్వాలి నిత్య పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి. అంటే ప్రతిరోజు కూడా ఈ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో వారి వారి గోత్రనామాలతో అర్చన చేయించేలాగా 1200 రూపాయలు రుసుము పెట్టి సంవత్సర కాలము కూడా ఆ భక్తుల పేరుని గోత్రనామాలతో తులసిదళాలు వేసి పూజ చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే స్వామివారు వెలిసింది మాఘమాసంలో ఆదివారం నాడు స్వామి వెలిసారు కాబట్టి ఆ ఆదివారం నాడు కొన్ని వేల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే స్వామి ఆనందంగా ఉండే రోజులు 4 రోజులు ఆదివారాలు, 4 ఆదివారాలు కూడా. ఈ 4 ఆదివారాలు స్వామివారిని దర్శించుకుంటే
ఎవరి ఎవరి భావ సంకల్పాలని స్వామి వాళ్ళకి నెరవేరుస్తారు. భానువారం నాడు దర్శనం చేసుకున్న వాళ్ళందరి భావ సంకల్పాలు కూడా నెరవేరుతాయని చెప్పి క్షేత్ర మహాత్యం తెలియపరుస్తోంది. అలా మాఘమాసంలో వచ్చే భక్తులు, వేల మంది భక్తులందరూ కూడా సాపాట్లు, ప్రసాదం, అన్నప్రసాద వినియోగం జరుగుతూ ఉంటుంది. దానికి కూడా భక్తులందరూ కూడా విరివిగా సహాయం చేసి అన్నప్రసాద వితరణని కూడా అందరూ స్వీకరించడం, దానికి సహాయం చేయడం కూడా చేయవలసిందిగా చెప్తున్నారు మా దేవస్థానం వారు, కమిటీ వారు కూడా. భక్తులందరూ కూడా ఈ భావనారాయణ స్వామి క్షేత్రంలో పర్వదినాల్లో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని విశేష అనుగ్రహాన్ని పొంది ఉత్తరోజుల్లో కూడా వచ్చి స్వామివారికి ప్రతి ఆదివారం కూడా 12 ప్రదక్షిణాలు చొప్పున 12 ఆదివారాలు చేస్తే తప్పగా మీ ఆరోగ్యం అది కూడా కుదురుపడి మనస్సు ప్రశాంత నిర్మలంతో ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పేసి క్షేత్రమాత్రం తెలియపరుస్తుంది. 12 ఆదివారాలు 12 ప్రదక్షిణాలు చొప్పున చేసి అందరూ కూడా భక్తులు చరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. ఓం శ్రీ జై శ్రీ భావనారాయణ నమ. నమో భావనారాయణ, నమో నారాయణాయ. ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు, ఎస్ఆర్ న్యూస్ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాకినాడ రూరల్ సర్పూర్ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం అతి పురాతనమైనది. ఈ దేవాలయం 7వ శతాబ్దం నాడు నిర్మించినట్లుగా, దేవుళ్ళు నిర్మించినట్టుగా ఒక చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత, ఈ దేవాలయం అంతా కూడా అతి ప్రాచీనమైనది, పురాతనమైనది. ఇది పురావస్తు వారి యొక్క ఆధ్వర్యంలో, దేవాదాయ పరిపాలనలో ఈ యొక్క దేవాలయం నిర్వహించున్నది. అదేవిధంగా ఈ దేవాలయంలో 3 శ్రీ భువనారాయణులు, అంటే ఒకటి పాతాళ భావనారాయణుడు, అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా గరుడు వాహనం మీద ఆసీనులై శ్రీ స్వామివారు దర్శనమిస్తారు. ఆ స్వామిని శ్రీ పాతాళ భావనారాయణ స్వామిగా ఇక్కడ పేరుగాంచారు. అదేవిధంగా ఈ గ్రామానికి అనంత పద్మనాభుడు ఈ యొక్క స్వామివారిని, రాజ్యలక్ష్మి మూల భావనాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ యొక్క గ్రామానికి సర్పూరాన్ని గ్రామంగా పేరు పొందింది. అదే నారదుడి వారు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసి శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఈ దేవాలయంలో త్రిభువన నారాయణులు అని చెప్పేసి పేరుగాంచి ఉన్నది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క ఆలయము ఎంతో సుందరాత్మకంగా, ఎంతో అందంగా ఈ యొక్క దేవాలయం మనసుకి హత్తుకునే విధంగా వాతావరణం కూడా ఇక్కడ పరిస్థితి చెందుతుంది. ఈ దేవాలయంలో ఇటీవల కాలంలో నేను కార్యనిర్వహణాధికారిగా కమిషనర్ వారి ఆదేశం మేరకు ఇక్కడ బాధ్యతలు చేపట్టడం జరిగింది. నేను చేపట్టినటి నుండి ఈ రోజు వరకు కూడా అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నూతనంగా గోశాల, అదేవిధంగా గృహ సంకల్పము, కేశకర్ణాలశాల, అదేవిధంగా లోపల ఉద్యానవనం, గ్రీనరీ మొత్తం అంతా కూడా పచ్చదనంతో, నక్షత్ర మొక్కలతో చేయడింది. అదేవిధంగా పురాతన మండపంలో నూతనంగా ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ అన్న కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. భక్తులకి సదుపాయంగా ఆన్లైన్ కౌంటర్లు కూడా 2 కౌంటర్లు ఏర్పాటు జరుగుతుంది. భక్తులకు రేపు ఉగాది నుంచి అన్నదాన స్కీమ్ నూతనంగా శ్రీ కమిషనర్ దేవాదాయ కమిషనర్ వారి ఆదేశం మేరకు మరియు స్థానిక ప్రాంత సహకారంతో, నగర ప్రజలు, భక్తులు, దాతల ఆర్థిక సహకారంతో శాశ్వత అన్న పథకానికి ఒక శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి అంచెలంచెల విధంగా ఈ యొక్క దేవాలయాన్ని ప్రాశస్త్యాన్ని విరజింపు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరి సహకారం కూడా, పాత్రికేయులు, ప్రజలు, దాతల యొక్క సహకారం కూడా ఈ దేవస్థానానికి అవసరం ఉంది. కావున అందరికీ వద్ద తీసుకుంటూ ఓం నమో శ్రీ భావనారాయణ.